తీయగా చల్లగా. గీతాంజలి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక.
గీతాంజలి, నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు ఇప్పుడు మాస్ అండ్ క్లాస్ అని పాడిన విధానంలో నువ్వు అంటుంటావే అదేదో విచిత్రమైనది, అదేదో ఏంటది షిన్చాన్. చించాంగ్ దాంట్లో ఎట్లా పాడానంటారు అని క్వశ్చన్ వేయి నన్ను ఆ స్టైల్లో. నేను ఎలా పాడినాను కిర్వాణి సార్? అది మనోగారికి కొత్త, అందుకని ఆయనకు చూపిద్దామని. మనోగారిని అడుగు. ఏమైంది? మనోగారిని అడుగు. నేను ఎలా పాడినాను సార్? అదేమిటి? అది ఒక కార్టూన్ సార్. ఒక షిన్చాన్ అనే ఒక క్యారెక్టర్ అండి. అది కార్టూన్స్, పిల్లల కార్టూన్స్ లో ఒక క్యారెక్టర్ అంట. అది ఇమిటేట్ చేస్తుంటాను. అంటే మీరు కూడా ఒక మిమిక్రీ ఆర్టిస్టే మీరు కూడా. అంటే రజనీ గారికి మీరు డబ్బింగ్ చెప్పాలి అంటే ఆ స్టైల్ అది రావాలి కదా. తను కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. అదే మన సతీలీలావలతో రమేష్ అరవింద్ టాయిలెట్లో కలిస్తే కమల్ హాసన్, అది డాడీ చెప్పి నేను మాట్లాడే దానికి కాలేజీల రోజుల్లో కలిసాం, మళ్ళా ఇక్కడ కలుగుతున్నాం, ఏది బాత్రూంలో అంట. అవునరా అంటాడు. చెయ్యి గడిగావా? కడగలేదు, కడుగు. అట్లాగా సంబంధం లేకుండా ఎలా పాడేసా అంటే ఆ కార్టూన్ నేను చూస్తే కానీ తెలియదమ్మా, చూడకపోతే నన్ను ఏదో గుచ్చినట్టు. గీతాంజలి, నమస్తే సార్. చక్కగా పాడావు రెండు కూడా. ఇప్పుడు నువ్వు పాడిన విధానం చూస్తే నాకు ఏమనిపించింది అంటే క్లాసా మాసా నేను మర్చిపోయాను కంప్లీట్గా. ఏది క్లాసో ఏది మాసో ఎరేజ్ చేసి పాడేసావు బుర్రలోంచి ఎరేజ్ చేసి పాడేసావంటే అంత చక్కగా పాడావని అర్థం. థ్యాంక్ యూ సార్. మైండ్ కంప్లీట్గా బ్లాంక్ అయిపోయింది. అంటే నీ పెర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయడంలో నిమగ్నం అయ్యి క్లాస్ పాడుతున్నామా మాస్ పాడుతామా మర్చిపోయాను నేను. కాబట్టి చక్కగా పాడావు, నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు నమ్మశక్యంగా అనిపించలేదు నాకు, అంత బాగా పాడావు. ముఖ్యంగా అంటే అసలు మసమస చిగట్లు పాడుతున్నప్పుడు యా 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 పాడావు కదా, అసలు ఎలా పాడావు? అచ్చు గుద్దినట్టు అలాగే పాడావు. ఈ రెండు పాటలు అంటే ఇది ప్రాస కోసం చెప్తున్నది కాదు, ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం, రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ భేషజం కానీ సిగ్గు కానీ బిడియం కానీ ఏమీ లేకుండా ఎంత ప్రొఫెషనల్గా పాడావు. థ్యాంక్ యూ సార్. అన్నయ్య ఆ షాక్ తీరింది అన్నయ్య? లేదు, నేను అక్కడి నుంచి వేరే షాక్కి వెళ్ళిపోయా. అసలు ఈ సినిమా పక్కి అప్పట్లో నుంచి మహానుభావులు సినిమాల కోసం చేశారు. ఇది డ్రామా స్టైల్లో ఉంటే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తాను నేను. ఇది ఏ విషయం? ఇది మసక మసక చీకటిలో ఓ మల్లె తోట వెనకాల అసలే గుర్తుకు రాదు ఇచ్చట. నువ్వు అన్నదానికి నాలో ఉన్న పడుకున్న ఒక తక్కని మాంతకుడు లేచాడు. గీతాంజలి, ఫస్ట్ ఈశ్వరి గారిది అయితే అసలు నేను ఏం చెప్పాలి నీకు, ఎక్స్ట్రాడనరీగా పాడావు. పాడావు. ఆవిడ చిన్న చిన్న జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడము ఆవిడ ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. నేను చాలా హ్యాపీ అయ్యేది ఆ పాటకైతే. మసగ మసగ చీకట్లో సెకండ్ది బ్రహ్మాండంగా పాడావు, అసలేం గుర్తుకు రాదు. అది గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఏం గుర్తుకు రాదు సాంగ్ పల్లవి ఫినిషింగ్. దాని తర్వాత పాడు. నువ్వు దూరమైతే బతకగలనా, దూరమైతే బతక, నువ్వు దూరమైతే బతకగలనా. ఇప్పుడు కాన్షియస్ లేకుండా అది ఫుల్ ఫ్లో రావాలి, అది ఒరిజినల్ నోట్. ఓకే, అది రెండు చోట్ల మిస్ అయ్యాను నాన్న.
కానీ మిగతా అంతా చక్కగానే పాడావు. జడ్జెస్ చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ వాజ్ బ్యూటిఫుల్. ఆ స్వరస్థానాలు 2 తప్పు, స్వరం 2 తప్పు అయినాయి అనమాట. వెల్ డన్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.